వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సినీ నటుల అభిమాన సంఘాలు అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శనీయంగా నిలుస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని కిన్నెర థియేటర్లో జీఎన్వి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండుశంకర్ మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనదాయకమన్నారు. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అభిమాన సంఘాలు, యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపునిచ్చారు. మహేష్ బాబు ఓ విలక్షణమైన నటుడు అని, వివాదరహితుడని కొనియాడారు. ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించారని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నటించి అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు కొట్టాలని, మంచి అవార్డులు రావాలని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా ఆయన తీయాలని కోరుకుంటూ, మహేష్ బాబు గారు ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన నాన్ కాంట్రవర్షియల్, మంచి వ్యక్తిత్వం గలమైనటువంటి హీరో. ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని, అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు. ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, దొంగ భాస్కర్, శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బస్వ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్ సురేష్, సెక్రటరీ సరపయ్య, జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తికి వైద్య ఖర్చుల కొరకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన తారక్ ట్రస్ట్ వారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రణస్థలం ఎస్వీసీ శ్రీ రామాంజనేయ థియేటర్లో తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 రోజుల ముందుగా నందమూరి తారక రామారావు నటించిన 30వ చిత్రం దేవర సెప్టెంబర్ 27వ తేదీన విడుదల సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా అనారోగ్య కారణంతో ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తికి వైద్యం కొరకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన తారక్ ట్రస్ట్ వారు మరియు థియేటర్ స్టాఫ్ కి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ వివిధ వాహనాల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి, బస్ డ్రైవర్లకు మరియు టాటా మ్యాజిక్ డ్రైవర్లకు ఇచ్చాపురం సారంగి రాజావారి మైదానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని నియంత్రించే బాధ్యత డ్రైవర్లపై ఉందని అన్నారు. చిన్నారులను పాఠశాలలకు తీసుకుని వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అతివేగంతో ప్రయాణించేటప్పుడు ఆనుకుని ప్రమాదం జరిగితే చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. జాగ్రత్తగా పాఠశాలలకు తీసుకుని వెళ్లాలని సూచించారు. బస్సులకు సరైన పత్రాలు ఉండాలని, డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. నవ సమాజ స్థాపన బాలిక విద్యతోనే సాధ్యమవుతుందని ప్రశంసించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్. రూరల్ మండలం సింగపురం కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం నాడు ఇన్స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ సమాజ ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు, మహిళలకు కష్టం కలిగితే 108-100-118-112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆడపిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని చెప్పారు. ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన్న హస్తం, ఇన్స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తి అడ్డుకట్ట వేయాలని చెప్పారు. బాలికలకు భరోసా కల్పించేందుకు ఇన్స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనట్టు చెప్పారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదరికం కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. బాల్య వివాహాలు రూపుమాపడంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యా బోధన ప్రభుత్వం పగడ్బందీగా నిర్వహిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు, ప్రిన్సిపల్, సింగిపురం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. 15 లక్షల విలువ గల రికవరీ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి. ఎవరైతే వారి యొక్క ఫోన్లను పోగొట్టుకున్నారో వాళ్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా CEIR.gov.in అనే పబ్లిక్ వెబ్సైట్ లో ఫోన్లను తిరిగి పొందుటకు గాను బ్లాగింగ్ రిక్వెస్ట్ ను రిజిస్టర్ చేసుకున్న ఎడల ఆ రిక్వెస్ట్ ను మేము రిసీవ్ చేసుకుని జూన్ 21వ తేదీ నుండి సుమారు 100కు పైగా ఫోన్లను రికవరీ చేసి ఆ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఇవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రికవరీ చేసిన ఫోన్ల యొక్క మొత్తం విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 618 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు వాటి యొక్క విలువ 79 లక్షల వరకు ఉంటుందన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వాళ్లు ఈ యాప్ లో తక్షణమే ఫిర్యాదు చేసుకోవాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కి సంబంధించి లాస్ట్ 45 డేస్ అంటే జూన్ 21వ తేదీ నుంచి ఇప్పటివరకు టోటల్ గా మనం 100 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. ఎవరెవరైతే మనకి కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సో టోటల్ గా ఇప్పుడు దీని వర్క్ వచ్చేసి 50 lakhs వరకు ఉన్నాయి. టోటల్ 100 ఫోన్స్ సంబంధించి ఇప్పటివరకు మనకి ఈ డిస్ట్రిక్ట్ లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో 618 ఫోన్లను రికవరీ చేస్తారు. సో వర్త్ వచ్చేసి మనకి 79 lakhs. సో మనకి దీనికి సంబంధించి పబ్లిక్ ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే CEIR పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో మీరు మీ ఫోన్ లాస్ అయిన వెంటనే కంప్లైంట్ రేజ్ చేయండి. సో దట్ మనకి అది నెక్స్ట్ దాని ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ సిఐ టి శ్రీనివాస్ మరియు సైబర్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ AT&T ఆధ్వర్యంలో కంప్యూటర్లను పంపిణీ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా గ్రామంలో శుక్రవారం నాడు రోటరీ క్లబ్ సహకారంతో పిసిని జగన్నాథం నాయుడు మరియు టీడీపీ సీనియర్ నాయకులు, కోస్టా మాజీ సర్పంచ్ పెద్దబ్బాయి, AT&T సభ్యులు పిసిని వెంకట సత్యం నాయుడు ఏర్పాటు చేసిన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సుమారుగా 30 కంప్యూటర్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ సొంత గడ్డపై విద్యను అభ్యసించి ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడి కూడా సొంత గ్రామానికి మరియు మండలానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన నేటి యువకులలో రావడం శుభపరిణామమని, అదేవిధంగా మండలంలో ఉన్న పాఠశాలలకు తన సంస్థ ద్వారా కంప్యూటర్లను అందజేసినందుకు సత్యం నాయుడును, తనకు సహకరించిన కుటుంబ సభ్యులైన జగన్నాథం నాయుడు దంపతులను అభినందించారు. ఇదే విధంగా విదేశాలలో ఉన్న తన సొంత గ్రామాలకు మంచి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకటి బానోజీ నాయుడు, పైడిబియ్యంవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫిట్ ఇండియా డే స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు అన్నారు. ఫిట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ సంఘాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాత బస్టాండ్ నుండి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వద్ద క్విట్ కార్పొరేట్ నినాదాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషనర్ సూచనల ప్రకారం పంటలకు మద్దతు ధరలు కల్పిస్తానని బహిరంగ సభలో స్వయంగా చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలు అమలు పరచకపోగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ఆ చట్టాలు అమలు అయితే మార్కెట్ సంస్థల కొనుగోలు ఉంటుందని, రైతు భూములు కార్పొరేట్ల పరం అవుతాయని, రైతులు తమ భూములలోనే కార్పొరేట్ కంపెనీలకు పాలేరులాగా మారిపోతారని గ్రహించి రైతాంగం 13 మాసాలు అనే
నిర్బంధాలను ఎదుర్కొని శాంతియుతంగా పోరాడి ఆ చట్టాలు రద్దు చేయించగలిగిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలపై విధించే పన్ను 30% నుండి 20% వరకు తగ్గించి వ్యవసాయ పరికరాలపై 15% జీఎస్టీ విధించింది. డిజిటల్ తదితర ధరలు పెంచేసింది. ఈ కాలంలో కార్పొరేట్ కంపెనీలకు 14.56 కోట్ల రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు నుండి ఉపసంహరించుకుంది. బడ్జెట్ కేటాయింపులు తగ్గించి కేంద్ర సంస్థలకు చెందిన 2 కోట్ల టన్నులు గోడౌన్లను అదానీకు అప్పగించింది. ఈరోజు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తితో ఇదే రోజు జరిగినటువంటి ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఈవేళ ఫిట్ కార్పొరేట్స్ అనేటటువంటి రైతాంగ ఉద్యమాన్ని పిలుపుని అందుకుంటూ ఢిల్లీలో జరిగేటటువంటి రైతాంగ ఉద్యమం అది ఇచ్చిన పిలుపుని బేస్ చేసుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపివ్వడం అనేటటువంటిది జరిగింది. మరి దానిలో భాగంగా చూస్తే ఈవేళ కార్పొరేట్ సంస్థలకి భారతదేశాన్ని మొత్తం అమ్మకాన్ని పెంచడం అనేటటువంటిది సాగిస్తుంది మోడీ ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈవేళ ఒక్కొక్కటి తీసుకొచ్చి భారతదేశంలో ఉండేటటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ పద్ధతులు కానీ అలాగే మిగతా ఉండేటటువంటి కార్పొరేట్ జరుగుతూ ఉండేటటువంటి స్థితికి ఈవేళ వచ్చినటువంటి స్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం సంఘటిత ఉద్యమాలు అనేటటువంటివి రైతాంగ ఉద్యమాలు ఈ స్ఫూర్తితో చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తూ మనం ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ఎం ఆదినారాయణమూర్తి, కె సోరయ్య, నగర కన్వీనర్ టి ప్రకాష్, రైతు కూలీ సంఘం నాయకులు తాండ్ర అరుణ, కౌలు రైతు సంఘాలు జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సామాజిక చట్టాలపై పిల్లలకు పరిజ్ఞానం ఉండాలని అంటున్న జిల్లా న్యాయ సేవా అధికారి ఆర్ సన్యాసినాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్ సన్యాసినాయుడు సింగపురంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. దీనిలో భాగంగా కేజీబీవీ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం పిల్లలకు న్యాయపరమైన చట్టాలను వివరించారు. సమాజంలో నడవడిక కొనసాగించాలంటే చట్టాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.